ఈ రామాయణంలో దీపావళి యొక్క విశిష్టతను నాటక రూపంలో ప్రదర్శించబోతున్నాను. నేను రాముణ్ణి. అయోధ్య రాజు ధర్మానికి ప్రతీక. నేను సీతని. రాముని భార్య పవిత్రతకు ప్రతీక. నేను లక్ష్మణుని. అన్నదమ్ముల అనురాగానికి ప్రతీక. నేను భరతుడిని. రాముడి తమ్ముడు నందిగ్రామం నుండి పాలించినవాడు. నేను శత్రుఘ్నుని. అన్నల మాట జవదాటని వాడు. నేను అయోధ్య పౌరుణ్ణి. పట్టణంలోని ఒక సాధారణ పౌరుడు. అన్నా రామ, నువ్వు తిరిగి వస్తావని చెప్పిన గడువు ఈ రోజుతోనే ముగిసింది. నీకోసం నేను నిరీక్షించడం నాకు నిప్పుల మీద నడిచినట్లు ఉంది. నువ్వు రాకపోతే నా జీవితం కూడా ఈ శ్రమతో ముగుస్తుంది. ఈ ముల్లోకంలో నరకాసునికి సాటి లేదు. దేవతలను ఓడించి అతిథి కుండలను దొంగిలించిన వాడు, 16,000 గోపికలని అపహరించిన వాడు. ఈ ప్రపంచంలో నా మాటే చట్టం. రోజు రోజుకి నీ అహంకారం పెరిగిపోతాంది. దేవతలు శ్రీకృష్ణును ఆశ్రయించారు. ప్రభు, రక్షించండి, రక్షించండి. ఈ నరకాసుడి ఆహారాలను చూడలేకపోతున్నాం. వారి మమ్మల్ని రక్షించండి. నరకాసుడా, ఈ దుర్మార్గానికి ఇప్పుడు ముగింపు సమయం వచ్చింది. ధర్మాన్ని రక్షించడానికి వస్తాను. దీపావళి ఎందుకు జరుపుకుంటాము? దానివల్ల లాభం ఏమిటి? దీపావళి జరుపుకోవడం వల్ల శుభం, సంతోషం, శాంతి కలుగుతుంది. పిల్లలు, నేను లక్ష్మీదేవిని. శుభ్రత, సత్యం, దయ ఉన్న ఇంట్లోనే నేను నివాసం ఉంటాను. దీపావళి అంటే